హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. యాక్చువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అవనివ్వండి, అది డిఎస్సి అనే కాదు, ఎస్ఐ అయినా లేకపోతే కానిస్టేబుల్ అయినా, ఇలా ఏ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా దాంట్లో కంపల్సరీ ఉండే ఒకే ఒక టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం చాలా రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. న్యూస్ పేపర్ ఫాలో అవుతారు, యూట్యూబ్ ఫాలో అవుతారు, రిమైనింగ్ మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు. ఇలా ఎంత చదివినా కూడా ఏదో ఒకటి డ్రాప్లోనే ఉంది అనే ఒక చిన్న ఫీల్ ఉంటుంది. కానీ అన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఒకటే దగ్గర దొరికేటువంటి కొన్ని బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సపోజ్ మనకి తెలిసినటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ద్వారాని మనకి ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అంటే 12 month కరెంట్ అఫైర్స్ బుక్ అనమాట. ఇది ఫిబ్రవరి 2024 నుంచి జనవరి 2025 వరకు ఉన్నటువంటి ఆల్ కరెంట్ అఫైర్స్ని మీకు క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా టాపిక్ వైజ్ ఇవ్వడం బెస్ట్ విషయం అనమాట. ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నాకు పర్సనల్గా నచ్చింది ఏంటి అంటే, ఇందులో టాపిక్ వైజ్ అంటే క్రీడలకు సంబంధించి ఏ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అవార్డులకు సంబంధించి ఏ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ ఇచ్చారు. అలాగే ఈ ఇయర్లో జరిగినటువంటి టాప్ ఈవెంట్స్ అనమాట. సపోజ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ఇలాంటి టాప్ టాపిక్స్ అన్ని కూడా ఫస్ట్ కవర్ చేశారు. నెక్స్ట్ అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఈవెంట్స్ కూడా కవర్ చేశారు. అండ్ ఇంకా రిమైనింగ్ స్టేట్స్కి సంబంధించి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా ప్రదేశాలు, అవార్డులు, రికార్డులు, పుస్తకాలు, దినోత్సవాలు, ఇతివృత్తాలు, అంటే మనకి ఖచ్చితంగా ఒక డేట్ అనేది కంపల్సరీ అడుగుతాడు. ఆ డేట్కి సంబంధించి థీమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి డేట్స్, దానికి సంబంధించిన థీమ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఎక్కువగా అడిగేటువంటి కరెంట్ అఫైర్ బిట్ అదే. సో ఈ బుక్ మొత్తము కూడా మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా కరెంట్ అఫైర్స్ని ప్యూర్గా కవర్ చేసింది. అండ్ దీంతో పాటు మనకి ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా మనం టాపిక్ చదవడం, ఆ టాపిక్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా. సపోజ్ ఇక్కడ చూడండి, అవార్డులు. మీరు అవార్డుల టాపిక్ చదివిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడం ద్వారా మనకి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మనం చదివింది ఎంతవరకు గుర్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవడానికి వర్క్ కూడా అందించడం జరుగుతుంది. ఇది కేవలం డిఎస్సి పర్పస్లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అనేవి ఇలాగే ఉండాలి, లేకపోతే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకంగా తయారు చేయాలని ఏ ఎగ్జామినర్ అలాగే ఏ ఎగ్జామ్ బోర్డు కూడా ఉండదు. ఇది కరెంట్ అఫైర్స్ నార్మల్గా మనకి జరిగినటువంటి ఈవెంట్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఎస్ఏ కానీ, ఇప్పుడు డివైఓ కానీ, నెక్స్ట్ డిఎస్సికి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో మనం ఆల్రెడీ ఎస్పెషల్గా డిఎస్సికి సంబంధించి డిస్కస్ చేసాము. ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఏమన్నా ఉంటాయా అని. సో స్టాండర్డ్ బుక్స్ అనేవి జనరల్ నాలెడ్జ్కి ఏ స్టాండర్డ్ బుక్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది మారదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు దాన్ని మనం నోట్ చేసుకోవాలి తప్ప స్టాండర్డ్ జీకే మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి. బట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్. సో ఒకవేళ ఇప్పటిదాకా మీ నోట్స్ రాసుకోలేదు, లేకపోతే ఇప్పటిదాకా మేము ఏ మ్యాగజైన్ ఫాలో అవ్వలేదు, అండ్ ఇకపై ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దేనికైనా చదివే వాళ్ళు ఉంటే, ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే, మేము అసలు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు దాకా టచ్ చేయలేదు అన్న వాళ్ళు ఈ బుక్ ఒకటి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్ కట్గా ప్రతి దానికి సంబంధించి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఆ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్, ప్రతిదీ అప్ టు డేట్ దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో చదవడం కూడా చాలా ఈజీగానే ఉంది. ఓవర్ కంటెంట్ లేదు, అలాగే లైట్ కంటెంట్ కూడా మరీ తగ్గించలేదు. సమానంగా మనకి కరెంట్ అఫైర్స్ బిట్ ఎట్లా పడుతుంది అనే దాన్ని బట్టి కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 300 రూపీస్. మనం పెట్టేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, ఎగ్జామ్ నోటిఫికేషన్కి ముందే మనం తీసుకుంటాం కాబట్టి బెస్ట్ యూజ్ అని నా నా ఫీలింగ్. అండ్ మీరు కూడా ఈ బుక్ని రిఫర్ చేయండి. ఒకసారి మీరు బుక్ షాప్స్కి వెళ్ళి, బుక్ స్టాల్స్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. సో బుక్ షాప్స్కి వెళ్ళి అక్కడ మీరు ఒక్కసారి ఈ బుక్ తీసుకొని చూడండి. సో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్తో మీరు చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి బిట్స్ వస్తున్నాయా లేదా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్లో ఇచ్చాడా లేదా, అలా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఎస్పెషల్గా డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ March 3తో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నుంచే ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉండొచ్చు. సో నేను ఇచ్చేటువంటి ప్రికాషన్ ఏంటి అంటే, నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత అయ్యో టైం లేదు, చాలా తక్కువ టైం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు
స్కూల్స్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటి అంటే సీనియారిటీ లిస్టులు తీసుకుంటున్నారు, ప్రమోషన్ లిస్టులు తీసుకుంటున్నారు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్కి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాలన్నింటినీ గమనించుకుంటే మనకు తెలిసేది ఏంటి అంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా ప్రెషర్ ఉంటుంది మీ మీద, కాబట్టి అది ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈలోపే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండండి. ఇది నా బెస్ట్ సజెషన్ మీకు అని నేను అనుకుంటున్నాను. సో ఇచ్చిన తర్వాత హర్రీబరీగా హడావిడిగా కంగారు పడిపోవద్దు. దానికంటే ముందే మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. ఎందుకంటే సిలబస్ ఆల్రెడీ రిలీజ్ చేస్తాడు కాబట్టి మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉండే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. హార్డ్గా ప్రిపేర్ అవ్వండి, చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీలో చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపన్న రోజు మీరు జాబ్ కొట్టి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన మాటల వల్ల లేకపోతే నా నా ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఆ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. అలాగే మీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇంకెవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేశాను.